మనం మన శరీరానికి బాకీ కాదు. దాని మాట వినడానికి, దీని మాట వినడానికి మనం దీనికేమన్నా బాకీయా? మనం దీని సృష్టికర్తలమా? నీవు నీ శరీరానికి సృష్టికర్తవా? కాదు గదా! మరి దాని మాట ఎందుకు వింటున్నావు? దేవుడి మాట వినకుండా. ఓకే. మనము ఈ శరీరం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఈ ఈ ఈ ఈ ఈ చేతులు, కాళ్ళు ఉన్నాయే, దేవుడి పాదాల దగ్గర మోకరిచ్చాలా. మోకరిచ్చడం లేదంటే గర్వం గదా! ఇష్టానుసారం అంటే గర్వం గదా! కొట్టడా దేవుడప్పుడు మరి నిన్ను? దెబ్బలు తినడం ఎందుకు? దేవుడి చేతిలో దెబ్బలు తినడం ఎందుకు? సాతాను తిన్నాడు దేవుడి చేతిలో దెబ్బలు. మన జీవితంలో తగిలే దెబ్బలన్నీ కూడా కొన్ని దేవుడి మాట వెనకే. ఓకే. దేవుడు చెప్పిన బ్రతుకు ప్రకారం బ్రతుకుతుంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన మళ్ళా కాపాడుతాడు. ఆయన మళ్ళా నిలబెడతాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు కూడా కాపాడడానికి ఉన్నాను అని ఆయన తెలియచేసుకుంటున్నాడు. సంతోషం వచ్చినప్పుడు కూడా ఈ సంతోషం నీకు ఇచ్చిన వాడను నేనే అని చెప్పడానికి ఆ సంతోషాన్ని మనకిస్తున్నాడు. కనుక శాశ్వతమైన సంతోషాన్ని పరలోకంలో పెట్టాడు. శాశ్వతమైన బాధని నరకంలో పెట్టాడు. మనం దేవుణ్ణి బాధ పెట్టి సంతోషం పొందలేము. దేవుణ్ణి సంతోషపరిచి సంతోషాన్ని పొందగలము. దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు ఆలోచన చేయండి. ఈ పని చేస్తే దేవుడు సంతోషపడతాడా? బాధపడతాడా? ఆలోచన చేసి పని చేయండి. మన మీదకి మనమే దెబ్బలు తెచ్చుకుంటాం. మన మీదకి మనమే ఆశీర్వాదం తెచ్చుకుంటాం. కారణం మనమే. నేను ప్రార్థన చేయడానికి వెళ్తానంటే దేవుడు తంతాడా? నేను మందు తాగడానికి వెళ్తానంటే తంతాడు. నేను తప్పుడు పని చేయడానికి వెళ్తున్నానంటే తంతాడు. నువ్వు మంచి పని చేయడానికి వెళ్తే దేవుడు ఎందుకు తంతాడు నిన్ను? ఓకే. నువ్వు మంచి పని చేయడానికి వెళ్తుంటేటప్పుడు ఏ కష్టం, అపాయం వచ్చినా ఆయన కాపాడతాడు.